చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తోపులాట దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టార్ ఆటగాళ్లు వస్తున్న ఈ కార్యక్రమానికి కనీస ఏర్పాట్లు చేయలేదు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకున్నారు. పైగా బయట ఇంత గందరగోళం జరిగినా లోపల విజయోత్సవ వేడుకలు కంటిన్యూ చేశారు. అయితే టైటిల్ గెలిచిన మరుసటి రోజే విక్టరీ పరేడ్ చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ కోసమే ఈ వేడుకను హడావిడిగా నిర్వహించారట. సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జూన్ 5న విరాట్ కోహ్లీ లండన్ వెళ్తున్నాడని, అందుకే ఆర్సీబీ ఈ వేడుకను హడావిడిగా నిర్వహించిందని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అధికారిక సమాచారం లేనప్పటికీ పోలీసులు విజయోత్సవ పరేడ్ను రద్దు చేశారన్నది వాస్తవం. పోలీసులు 2 రోజుల సమయం అడిగినప్పటికీ ఆ జట్టులోని స్టార్ ఆటగాడు లండన్ టూర్ నేపథ్యంలోనే విజయోత్సవ కార్యక్రమాలు హడావిడిగా జరిపినట్లు ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. ఆర్సీబీలో స్టార్ ఆటగాడంటే కోహ్లీనే అంటున్నారు నెటిజన్లు. మరోవైపు కోహ్లీకి కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. విదేశీ ప్లేయర్లు తమ దేశానికి వెళ్లడం కోసమే వేడుకను త్వరగా నిర్వహించాల్సి వచ్చిందని చెప్తున్నారు.